హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వెంకట్. మరి 2024 ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసినాయి. ఇక్కడ అక్కడ మొత్తం దేశవ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే నిజంగా అది ఎవరు ఊహించిన విధంగానే వచ్చినట్లుగా అనిపిస్తుంది. అంటే కూటమి విజయం సాధిస్తుందని చెప్పి అందరికీ, ఎక్కువ మందికి ఎక్కువ సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అవగాహన చెప్పినప్పటికీ మెజారిటీ విషయంలో ఎవరు అసలు ఈవెన్ పార్టీ వాళ్ళు కూడా ఊహించినటువంటి మెజారిటీ వచ్చింది. ప్రజలు ఇచ్చారు. ఏపీ ప్రజలు, ముఖ్యంగా అర్బన్ ప్రజలంతా కూడా కట్టకట్టుకుని మరి తెలుగుదేశం కూటమికి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ 3 పార్టీల అలయన్స్కి బ్రహ్మరథం పట్టినట్టుగా అర్థమవుతా ఉంది మనకి. మరి మొత్తం మీద అయితే మరి ఇప్పుడు లాస్ట్ టైము ఇదే రీతిలో కొంచెం అటు ఇటుగా మరి వైసీపీ పార్టీకి జగన్ గారు కొత్తగా వస్తూ ఉన్నారు. ఒక ఛాన్స్ ఇవ్వండి ముఖ్యమంత్రిగా, నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇస్తానని చెప్తే ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఇస్తే చివరికి మరి అప్పుడు 151 స్థానాలు ప్రజలు ఇచ్చారు. ఈయన 5 ఏళ్ల పరిపాలనతో 140 స్థానాలు పోగొట్టుకున్నాడు. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కనీసం 23 స్థానాలే సాధించినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదాని నిలుపుకోగలిగింది. ఇప్పుడు కనీసం వైసీపీకి జగన్ రెడ్డి గారి పాలనలో ఆయన యొక్క దెబ్బకి, ఆయన ప్రజాకంటక విధానాలకి భయపడి మరి ఆయనకి ఇంకా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకూడదన్నట్టుగానే ఓటింగ్ జరిగింది. సో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయింది. మరి ఇంత రెవల్యూషనరీగా జరిగినటువంటి ఎన్నికల ప్యాటర్న్ చూస్తే జిల్లాల వారీగా మరి ఎన్ని జిల్లాలు కూటమికి 100 అవుట్ ఆఫ్ 100 ఇచ్చాయి అనేది కనుక చూస్తే మొత్తం ఏపీలో 13 జిల్లాలు ఉన్నాయి, ఉమ్మడి జిల్లాలు. 13 జిల్లాల్లో 8 జిల్లాల్లో వైసీపీ ఒక్క సీటు కూడా సాధించలేదు. ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. 0. 8 జిల్లాల్లో 0. 2019లో తెలుగుదేశం పార్టీకి 5 జిల్లాల్లో 0. ఇప్పుడు ఇంకొక అదనంగా 3 జిల్లాల్లో వైసీపీకి 0 ఇచ్చారు. అంటే ఎంత తీవ్రంగా ప్రజలు మరి వేదంతో, భయంతో, బాధతో మరి ఓటింగ్ జరిగిందనేది అర్థమవుతా ఉంది. ఓవరాల్గా ఆయన పరిపాలన, జగన్ రెడ్డి గారి పాలనకి ఇచ్చినటువంటి తీర్పును చూస్తే ఆయన చాలా మారాలి, మారకపోతే అంతే సంగతులు అనేది మాత్రం అర్థమవుతా ఉంది. ఒకసారి మనం చూద్దాం, ఉత్తరాంధ్ర నుంచి అటు చిత్తూరు వరకు 13 జిల్లాల్లో ఏ జిల్లాలో కూటమికి, టీడీపీ కూటమికి లేదంటే ఎన్డీఏ కూటమికి బ్రహ్మరథం పట్టాయి, 100కి 100% మార్కులు ఇచ్చాయి అనేది చూస్తే శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర నుంచి వద్దాం. శ్రీకాకుళం, ఆ తర్వాత విజయనగరం. అక్కడ శ్రీకాకుళంలో 10 సీట్లకు గాను 10కి 10 మరి కూటమికే ఇచ్చేశారు. అలాగే విజయనగరంలో బొత్స గారి అడ్డా అయినప్పటికీ ఆయన్ని కూడా ఓడగొట్టారు. మొత్తం 9 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 9కి 9 ఎన్డీఏ కూటమికే ఇచ్చేశారు. విశాఖపట్నంలో 2 ఎస్టీ నియోజకవర్గాల ప్రజలు మాత్రం వైసీపీకి 2 సీట్లు ఇచ్చారు. అది పాడేరు అండ్ అరకు. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి మొదలు పెడితే ఎప్పుడైనా సరే సమైక్యాంధ్రలోనూ, ఇప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత, రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ సమయంలో ఫలితాన్ని, అధికారాన్ని ప్రభావితం చేయగలిగిన జిల్లాలు గోదావరి జిల్లాలు. ఎందుకంటే అవి 2 జిల్లాలే అయినప్పటికి కూడా పెద్ద జిల్లాలు. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా మనం తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద జిల్లా. 19 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. పశ్చిమ గోదావరిలో 15 ఉన్నాయి. అంటే 34 స్థానాలు ఈ 2 జిల్లాల్లోనే. ఇక్కడ ఎక్కువ ఏ పార్టీ స్కోర్ చేయగలిగితే వాళ్ళకే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం అక్కడ వైసీపీఏ స్కోర్ చేసింది. వెస్ట్ గోదావరి క్లీన్ స్వీపు. ఈస్ట్ గోదావరిలో 2 స్థానాలు టీడీపీకి వచ్చినాయి. కట్ చేస్తే ఇప్పుడు 2024లో వైసీపీకి 0 ఈ 2 జిల్లాల్లో, 34కి 0 స్థానాలు అక్కడ. తర్వాత దిగువకు వస్తే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కూడా ఈ 2 కూడా 33 స్థానాలు ఉన్నాయి. ఇవి కూడా తక్కువేం కాదు. అధికారాన్ని డిసైడ్ చేయడంలో, సాలిడ్ చేయడంలో, ఇంకా కన్సాలిడేట్ చేయడంలో ఈ 2 జిల్లాల్లో కూడా ఎక్కువ సీట్లు ఎవరికి వస్తాయనే దానిపైన ఉంటుంది. ఎందుకంటే అక్కడ 34 ఉంటే ఇక్కడ 33, 16 కృష్ణా జిల్లాలో ఉన్నాయి, 17 గుంటూరు జిల్లాలో ఉన్నాయి. లాస్ట్ టైం ఈ 2 జిల్లాల్లో కలిపితే 1, 2, 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి.
ఇప్పుడు ఇక్కడ ఈ 2 జిల్లాల్లో 33 స్థానాలకి వైసీపీకి 0, కూటమికి 100కి 100 స్థానాలు కట్టబెట్టారు. తర్వాత అటు ప్రకాశం నెల్లూరుకు పోతే లాస్ట్ టైం నెల్లూరు జిల్లా వైసీపీకి 100కు 100 ఇచ్చింది. 100 అవుట్ ఆఫ్ 100. అక్కడ 10 స్థానాలు ఉన్నాయి, 10కి 10 వైసీపీ పార్టీకే వచ్చినాయి. ఇప్పుడు 10కి 10 తెలుగుదేశం పార్టీకి, అదే ఎన్డీఏ కూటమికి, టీడీపీ కూటమికి ఇచ్చారు. అక్కడ వైసీపీలో 1-2 స్థానాలు మాత్రం ఎర్రగొండపాలెం అండ్ దర్శి, అక్కడ ఆ 2 స్థానాలు మాత్రం వైసీపీకి ఇచ్చారు. ఇక రాయలసీమకు పోదాం. 4 జిల్లాలు అక్కడ, ఏది కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. లాస్ట్ టైం అక్కడ 52 అదే మొత్తం 4 జిల్లాల మీద కలిపి 52 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ 52కు గాను 2019లో తెలుగుదేశానికి ఇచ్చింది కేవలం 3, చంద్రబాబు, బాలకృష్ణ అండ్ పయ్యావుల కేశవ్ గారు, అంతే. కట్ చేస్తే ఇప్పుడు వైసీపీకి మరి జగన్ గారి జిల్లా కడప జిల్లా, ఆయన రాయలసీమ మొదటి నుంచి కొంచెం ఎక్కువ సీట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇప్పుడైతే 3 జిల్లాల్లో మాత్రమే ఒక 7 సీట్లు ఇచ్చారు. అనంతపురం అయితే 0, అనంతపురం క్లీన్ స్వీపు టీడీపీ కూటమికి. కడప, కర్నూలు, చిత్తూరులో మాత్రం కడపలో ఒక 3 సీట్లు జగన్ గారు పులివెందుల అండ్ రాజంపేట ఇంకొక స్థానం ఉంది. అట్లా 3 అసెంబ్లీ స్థానాలే ఇచ్చారు. మొత్తం ఆడ 10 ఉంటే 3 మాత్రమే జగన్ రెడ్డి గారి పార్టీ గెలుచుకుంది, 7 కూటమి గెలుచుకుంది, తెలుగుదేశం కూటమి. కడప, కర్నూలులో అదే కర్నూలు అండ్ చిత్తూరులో 2-2, పొంగనూరు అండ్ తంబాలపల్లి, పొంగనూరు పెద్దిరెడ్డి. మన వైసీపీ మంత్రుల్లో గెలిచిన ఏకైక మంత్రి 6,000 మెజార్టీతో ముక్కుతూ మూలుగుతూ గెలిచిండు ఆయన. సరే ఏదేవే, గెలుపంటే గెలిపే కాబట్టి ఏకైక మినిస్టర్ ఆయన ఎక్కడే గెలిచింది. మిగిలిన వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోయారు. రీజన్స్ ఏంటనేది పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఆ తర్వాత చిత్తూరు తర్వాత కర్నూలులో 2 ప్లేసులు, ఆలూరు ఒకటి అండ్ మంత్రాలయం, ఈ 2 స్థానాలు మొత్తం మీద. ఇట్లా 8 జిల్లాలేమో కూటమికి ఎదురు లేకుండా కూటమి హవా కొనసాగింది. ప్రజలు ఇచ్చారు, కూటమి హవా అంటే ప్రజలు ఇచ్చారు, అంత మ్యాండేట్ ఇచ్చారు. ప్రభుత్వం మీద ఒక రేంజ్లో వ్యతిరేకత ఉందని చెప్పడానికి అది ఉదాహరణ. 5 జిల్లాల్లో, రాయలసీమ 3 జిల్లాల్లో 7 సీట్లు, ప్రకాశంలో 2, 7-2 9, విశాఖపట్నంలో 2, అరకు అండ్ పాడేరు ఎస్టీ నియోజకవర్గాలు, మొత్తం 9-2 11 స్థానాలు ఇచ్చి కేవలం అంటే ఈవెన్ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా జగన్ రెడ్డి గారిని బయటకు కూర్చోబెట్టారు. ఇది ఆయన 5 ఏళ్ల పరిపాలన ఎఫెక్టు. సరే, మార్పులు చేర్పులు అనేది చేసుకుంటూనే ఉంటుంది. ఓవరాల్గా అయితే ప్రజలు అభివృద్ధి రాజకీయాలకి మరి ఒక అంటే నేరపూరితమైనటువంటి మనస్తత్వాలు కలిగిన టీంకి ప్రజలు ఏ విధమైనటువంటి స్కోప్ ఇవ్వదలుచుకోలేదనేది ఈ ఎన్నికలు అయితే స్పష్టంగా రిఫ్లెక్ట్ అయినాయి ఓవరాల్గా. మరి ఏమి రియాక్ట్ అవుతారు, ఎట్లా తనను తాను మళ్ళీ ఇది చేసుకుంటారు ప్రతిపక్ష పార్టీ అధినేత అని కూడా అంటానికి లేదు. ఇప్పుడు వైసీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మరి మళ్ళీ మేము ధైర్యంగా ముందడుగు వేస్తాము అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రం అంతా ఏదో అల్లకోలం అవుతుందంట, భయానక వాతావరణం ఉందంట. ఇప్పుడు మంచిగా కూర్చొని హాయిగా ట్వీట్లు చేస్తూ ఉన్నాడు ఆయన. మరి అది ఎప్పటికి మారుతాడో, ఆ మైండ్ సెట్ ఎప్పటికి మారిద్దో ఇక అది భగవంతుడికే తెలియాలి. మొత్తం మీద అయితే 8 జిల్లాల్లో కూటమికి ఎదురు లేదు. 100 అవుట్ ఆఫ్ 100 ప్రతి జిల్లాలో సీట్లు ఇచ్చేశారు. 5 జిల్లాల్లో వైసీపీ పార్టీకి కొంచెం అంటే 1-2 ఇచ్చుకుంటూ వచ్చారు. ఆయన సొంత జిల్లాలో కడప జిల్లాలో మాత్రం 3 సీట్లు ఆయన 1 గెలిచారు, ఇంకొక 2 ఇచ్చారు, అంతే. ఇది మరి అంటే పరిపాలన సువర్ణ అవకాశం ఇచ్చారు. వాళ్ళ ఆయన వైఎస్ఆర్ మంచిగా పరిపాలన, అప్పుడు రైతులకి కొంత సహాయం మంచిగానే చేశారు. ఆయన పేరు అడ్డం పెట్టుకున్నారు. వాళ్ళ అమ్మ నా చెల్లి తిరిగారు అప్పుడు జగన్ రెడ్డి గారు జైల్లో ఉంటే, ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న సమయంలో అంత కష్టపడ్డారు. ఈయన కూడా ప్రజల్లో తిరిగాడు, ఏదో చేస్తాడు మంచి అని ప్రజలు ఆశిస్తే భయపెట్టి అసలు అధికారం అనేది ఇంకా అసలు దాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా అంతా ఇక ఎట్లా, దానికి ఉదాహరణగా వచ్చిందే ఈ 11 సీట్లు. మరి సంక్షేమ కార్యక్రమాలు
చేస్తే మరి ఎందుకు ప్రజలు పట్టించుకోలేదు? మహిళలు ఎందుకు ఓటేయలేదు? మహిళలకు రక్షణ ఎక్కడిచ్చారు? వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎక్కడ కాపాడారు? ఏమి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నట్టు కనపడతలేదు. సరే, ఏదేమైనప్పటికీ మార్పు ఎప్పుడు కూడా మంచిదే. ఆ మార్పుని ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏం కాంక్షిస్తున్నారు అనేది పాలకులు, పార్టీ అధినేతలు ఎంత బాగా అర్థం చేసుకోగలిగితే ఫలితాలు అంత మంచిగా ఉంటాయనేది నా అబ్జర్వేషన్.